సిద్దిపేట జిల్లాలో ప్రబలుతోన్న సీజనల్ వ్యాధులతో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. పట్టణాలు పల్లెలు అనారోగ్యంగా మారుతున్నాయి. పిల్లలు వృద్ధులనే తేడా లేకుండా మంచాన పడుతున్నారు. రకరకాల వ్యాధులతో అస్వస్థతకు లోనవుతున్నారు. నీరసం, జ్వరం, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతున్నారు. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పూర్తి స్థాయిలో వైద్యం అందటం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులైతే కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా చేసుకున్న ప్రైవేటు వైద్యులు వైద్యాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. చికెన్ గున్యా, టైఫాయిడ్, ప్లేట్లెట్స్ తగ్గాయంటూ వైద్యులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మన హాస్పిటల్ ఏంటంటే జనరల్ మెడిసిన్లో పర్ డే జనరల్ 200 to 250 300 వరకు ఓపీడీ వస్తుందండి. పిడియాట్రిస్ట్ కూడా 150 to 200 ఓపీడీ వస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఈ సీజన్లో కంపారిటివ్గా అంతకుముందు పోలిస్తే వైరల్ ఫీవర్స్ కొద్దిగా పెరిగినాయి. 15 to 20% ఒక 15 to 20% ఫీవర్స్ అయితే పెరిగినాయి. వీటిలో ఏంటంటే నేను ఈవెన్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి గారితో కూడా మాట్లాడినా, మేము కోసం పిడియాట్రిక్ కేసు కూడా చూస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైరల్ ఫీవర్సే. ఈ వైరల్ ఫీవర్స్ కూడా ఏంటంటే రేర్గా కొన్ని డెంగ్యూ అంటే కొన్ని కేసెస్ మాత్రం రేర్గా డెంగ్యూ కేసెస్ కానీ చికెన్ కేసెస్ కానీ టెస్టులు అయితే నెగిటివ్గా వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే బయట టెస్టులు చేసి డెంగ్యూ పాజిటివ్ మా దగ్గరికి వస్తున్నారు. యాక్చువల్గా అవి మా దగ్గర స్టాండర్డ్ ఎలిజా టెస్ట్ చేస్తే నెగిటివ్గా వస్తున్నాయి. యాక్చువల్గా జనరల్గా వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతున్నారంటే వచ్చిన వాళ్ళు హై గ్రేడ్ ఫీవర్తో ప్రజెంట్ అవుతున్నారు. హై గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్, చిల్స్ విత్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్తో చిల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు బాగా నీరసంగా ఉండటము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్లో మనము డెంగ్యూ అని కాదు, ఈ వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్ ఏంటంటే మనం ఫస్ట్ కంగారు పడకుండా ఏంటంటే ఫీవర్ని తగ్గడానికి ఫస్ట్ టెంపరేచర్కి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. అది పిడియాట్రికే కావచ్చు, అడల్టే కావచ్చు. వీళ్ళకి ఫీవర్ ఉన్నప్పుడు 6th hourly 15 mg/kg/dose వెయిట్ ప్రకారం పారాసిటమాల్ సిరప్పే కానీ టాబ్లెట్టే కానీ ఇస్తాము. పిల్లలకైతే, పెద్దలకైతే టాబ్లెట్ ఇస్తాము. అందుకే భారీ వర్షాలు చేయబట్టి జనాలకు విషపు జ్వరాలు, ఎవరి ఇంటికి పోయినా కూడా జ్వరాలు, పాపం తిండికి లేక, కైకిలి కూలి లేక ఈ వర్షాలు చేయబట్టి తిండికి ఏం లేక వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోయి జైనైట్ చూపించుకొని వస్తే పాపం వాళ్ళు జైనైట్ అప్పుడు నిన్ననే జ్వరం వచ్చింది కదా, ఈ రోజు ఒక రోజు 2 రోజులు ఉండిపోదామంటే డాక్టర్లు కూడా అలవాటు పడి 10 రోజులు 20 రోజులు ఉంచుకొని 5 లక్షలు 6 లక్షల బిల్లులు వేస్తే వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి ఏదైనా సంబంధమో ఉంటే అప్పులు చేసి తిరిగి వచ్చి బతికించుకుందామన్న ఆలోచనలలో జనాలు తిరుగుతారు. మరి జనాలు ఆలోచించేది ఏంటి అని అంటే వాడల ఊరుల మరి మీరు మీటింగులు పెట్టి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్యాంపులు పెట్టి ప్రతి వారిని టెస్ట్ చేసి జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళకి ఏమైంది, దోమల వలంగా అంటారు. మరి దోమలు లేకుండా వాడల శుద్ధి చేసుకొని, గడ్డి లేకుండా శుద్ధి చేసుకొని మరి గవర్నమెంట్కు అందించి ప్రతి వాడలో శుద్ధి చేసి జ్వరాలు రాకుండా కాపాడాలని, మరి ప్రతి క్యాండిడేట్ కానీ జ్వరాలు అనడం కాదు, మనం కూడా ఎవరో ఒకరు అడగండి, దేవుడు కూడా వరం ఇయ్యడని గవర్నమెంట్ను కోరుకునేది ఒకటే. జనాలకు జ్వరాలు వచ్చి చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు చనిపోకుండా కాపాడాలని గవర్నమెంట్ను కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు జరిగిన వర్షపాతం వల్ల గ్రామాల్లో, మండల కేంద్రాలలో పూర్తి స్థాయిలలో పారిశుద్ధ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. దీనివల్ల అనేక రకమైన ఇబ్బందులు ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. దానిలో ప్రధానంగా డెంగ్యూ వ్యాధులు, మలేరియా వ్యాధులు, డయేరియాకు సంబంధించిన వ్యాధులతో పాటు అనేక సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఆరోగ్య వ్యవస్థ మొత్తం కుంటుపడినట్టు అయిపోతుంది. పారిశుద్ధ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. దీనికి మూల కారణం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి పోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ప్రజల యొక్క రక్షణకు మరి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వారి ఆరోగ్యం సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం గ్రహించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని మేము ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇక జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం ప్రజలకు అందని ద్రాక్షలాగా మారింది. జిల్లా ఆసుపత్రులు మినహా ఈ సీజనల్ వ్యాధులకు వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదు. ఒకవైపు పారిశుద్ధ్య లోపం, మరోవైపు ప్రభుత్వ జిల్లా అధికారుల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రజా వైద్యం కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా ఈ విషయంలో నీటి మూటలు లాగానే మిగిలిపోతున్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్లు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. ఒకవైపు మందుల కొరత, మరోవైపు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం పేదల పాలిట శాపంగా మారింది. సిద్దిపేట DM&HO నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించడంతో డాక్టర్ల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మా సిద్దిపేట ప్రతినిధి స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు, పట్టణాలు అలాగే పల్లెలు కూడా మంచాన పడుతూ ఉన్నాయి. వేలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లించుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వర్షాకాలం, ఈ వర్షాల తర్వాత కూడా చాలా గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి, అలాగే కొంత ఈ పారిశుద్ధ్యానికి లోపించినటువంటి దోమల ద్వారా వచ్చే ఈ రోగాల ద్వారా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు గతంలో అయితే ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉండేవారు. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ప్రజాప్రతినిధులు నిలదీసే సందర్భం ఉండే. ఇదంతా లేదు కాబట్టి ఆ సెక్రటరీలకు ఈ యొక్క బాధ్యతలు ఇవ్వడం వల్ల ఒక్కొక్కరు 2-3 గ్రామాలకు ఇన్ఛార్జ్ ఉండడంతో ఈ యొక్క పారిశుద్ధ్యం పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న కురిసినటువంటి వానకు దోమల ద్వారా చికెన్ గున్యా కావచ్చు, లేదా ఈ ప్లేట్లెట్ తగ్గడం కావచ్చు, ఇట్లాంటి జ్వరాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేలాది రూపాయలు అప్పు చేసి కూడా ఈ యొక్క ప్రజలంతా కూడా ఈ రోగాల బారిన పడి లక్షలాది రూపాయలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఏదైతే సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే సిద్దిపేటలో ఉన్నటువంటి ఏదైతే వైద్య సిబ్బంది, అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారి కూడా కొంత డాక్టర్ల సమన్వయం లోపించడం లాంటి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే మనం జిల్లా వైద్యాధికారి అంటున్నామో ఆయన 2 చోట్ల ఈ యొక్క పోస్టింగ్లు ఉండడం వల్ల ఇక్కడ పెన్ పవర్గా ఈ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నాడని కూడా కొంత విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అట్లాగే నారాయణరావుపేట సబ్ సెంటర్, అలాగే రాఘవాపూర్ PSCలో పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది, అలాగే గట్ల మల్యాల్లో పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది, వీరి ద్వారా కొంత ఈ దీనికి సంబంధించినటువంటి మానిటర్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా ఆ పెన్ పవర్గా వినియోగిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సో జిల్లాలో ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపం కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ దోమల ద్వారా వచ్చేటటువంటి విష జ్వరాలపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సిద్దిపేట జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి, 6 TV సిద్దిపేట.